H1B ఎల్ వర్క్ పర్మిట్లపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులకు ట్రంప్ సర్కారు భారీ షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వీసాల ఆటో రెన్యువల్ కాల పరిమితిని 180 రోజుల నుంచి 540 రోజులకు పెంచుతూ బైడెన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ రిపబ్లికన్ సెనేటర్లు జాన్ కెనడీ, రిక్ స్కాటీ ఇటీవలే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బైడెన్ హయాంలో సవరించిన ఈ నిబంధన జనవరి 13 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే భారతీయులకే ఎక్కువ నష్టం కలుగుతుంది. ఎందుకంటే H1B L1 వీసాలపై ఎక్కువగా వచ్చేది భారతీయులే. వర్క్ వీసాల ఆటోమేటిక్ రెన్యువల్ కాల వ్యవధిని 540 రోజులకు పెంచడం ప్రమాదకరమని, వలస చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా అమెరికన్లను సురక్షితంగా ఉంచాలన్న ట్రంప్ సర్కారు ప్రయత్నాలకు అది విఘాతం కలిగిస్తుందని కెనడీ పేర్కొన్నారు. మరోవైపు పాఠశాలలు, కళాశాలలో నిర్వహించే మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిషేధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేయనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.